హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రెసిపీ వచ్చి పోటు దోసకాయ కర్రీ చేస్తానండి. మీలో ఎంతమంది అయితే ట్రై చేశారనేది వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నేను బోటు దోసకాయ కర్రీ చేస్తున్నాను. బోటును వచ్చి నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకుని చాలాసేపు అంటే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్లోనూ కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి విజిల్స్ వేయించుకోవాలండి. మనకి దీంట్లో ఏమన్నా చెడు వ్యర్థాలు అలాంటివి ఏమన్నా ఉంటే మనకి విజిల్స్ వేయించడం వల్ల మొత్తం అంతా కూడా మనకి బయటికి రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ప్రాసెస్ చూపించలేదు, కానీ నేనైతే ఇక్కడ బోట్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజిల్స్ వేయించుకున్నాను. విజిల్స్ వేయించుకున్న తర్వాతే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బోట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను కదండి. ఇక్కడ నేను విజిల్స్ వేయించేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ కోసం అయితే నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి. దాన్ని కూడా చక్కగా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ కోసం అయితే నేను చింతపండు అదేమీ ఉపయోగించట్లేదండి. ఓన్లీ టమాటాలతోనే చేస్తాను. టమాటా ఉంటే సరిపోతుంది, మనకి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 3 టమాటాలు అయితే తీసుకున్నానండి నేను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు, అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇది వచ్చి వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. మనం కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ కోసం అయితే ఇక్కడ బాండి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. బోటు కర్రీ కదండి, మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఉల్లిపాయలు మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మనకి కొంచెం త్వరగా మగ్గటం కోసం దీంట్లో నేను టేస్టీ సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే తీసుకున్నానండి. ఒకసారి అయితే మనం కలుపుకుందాము. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను ముందుగానే వేసేసాను. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు దీంట్లోనూ మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఈ టమాటాలు అనేది మనకి కొంచెం మగ్గాలండి. ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే టమాటా అనేది మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడైతే మనం ఒకసారి అయితే చూసుకున్నామండి. ఇక్కడ టమాటా అనేది చూసారండి, చాలా చక్కగా మగ్గిపోయింది. ఇక్కడ టమాటా, ఉల్లిపాయ కూడా మనకి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనూ మనం కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు కూడా కొద్దిసేపు మనకి మగ్గాలండి ఈ ఆయిల్లోనే. ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాం. ఇక్కడ దోసకాయ అనేది చక్కగా మగ్గిపోయిందండి. చూసారా, మనం దోసకాయ వేసిన తర్వాత మీడియం సైజులో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈ దోసకాయ అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇక్కడైతే మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న ఈ బోటును అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఇదంతా కూడా ఈ కర్రీకి, అంటే మనం వేసిన ఈ టమాటా దీనంతటికి ఆయిల్లో బాగా కలవాలండి. ఒక్కసారి అయితే మనం గరిటెతో కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇది కూడా కొద్దిసేపు అయితే మనకి మగ్గాలండి. ఇక్కడైతే ఒకసారి అయితే చూసుకుందామండి. చూసారండి, మనకి ఆయిల్లోనూ మనం వేసిన బోటు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా కారము, 1 స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అంటే కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి బోటు కర్రీలోను. కారం ఎక్కువగా వేసుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం ఈ మసాలా, ఈ కారం అంతా కూడా మనకి ఈ కర్రీకి కలిసేంత వరకు కూడా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి కారం అనేది మనకి బోటుకి చక్కగా కలుస్తుందండి. మూత పెట్టేసుకుందాం. ఇక్కడైతే
ఈ బోటుకి మసాలా అనేది మనం వేసిందంతా కూడా చక్కగా కలిసిపోయిందండి. ఇలా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్ని డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చండి, లేదంటే ఇలా సపరేట్గా విజిల్స్ వేయించుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా విజిల్స్ వేయించుకొని మనకి కొంచెం త్వరగా అయిపోవాలి అని అనుకున్న వాళ్ళైతే కుక్కర్లో డైరెక్ట్గా అన్నీ వేసేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నానండి, సరిపోతుంది. ఒకసారి అయితే కర్రీ అనేది చూసుకుందామండి. మనం వాటర్ వేసాం కదండి, మీడియం సైజులో కానీ సిమ్లీలో పెట్టుకొని అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ బోటు కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇక్కడ చూసారండి, ఇంకొంచెం దగ్గరగా ఎగరాలి, అంటే ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కాబట్టి ఇంకొంచెం దగ్గరగా అయితే ఎగరబెట్టేసుకుందామండి కర్రీ అనేది. ఇది దగ్గరగా ఎగిరితేనే కర్రీ, దోసకాయ బోటు కర్రీ చాలా బాగుంటుంది. లాస్ట్ని ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు ఒక 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ పడుతుందండి. సిమ్లీలో అయితే, హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ పడుతుందండి. చూసారండి, ఇంకా వాటర్ అనేది ఉంది మనకి. ఇది కొంచెం దగ్గరగా ఎగిరిపోవాలి. మనం మూత పెట్టేసుకుందాం. ఫైనలీ బోటు దోసకాయ కర్రీ అయితే అయిపోయిందండి. చూసారండి, ఇలా చక్కగా దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చూసారండి, వేడిగా కర్రీ అనేది అయిపోయింది. చక్కగా కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా వేసానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూసారండి, ఇలా దోసకాయ బోటు కర్రీ అయితే ఎంతమంది అయితే ట్రై చేశారో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బోటు దోసకాయ కర్రీ అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.